గరీబోళ్ళకి ఏమి ఇచ్చినాడు? గరీబోళ్ళకి ఏమి ఇచ్చినాడు? పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ ఇచ్చినాడా? ఇవ్వలేడు. 500 గ్యాస్ ఇస్తున్నాడు, ఇవ్వలేడు. ఏడిచ్చాడు? ఒక్క గ్యాస్ మీద రాలేదు. నేను ఒక్క గ్యాస్ ఆయన గెలిచి ఏం లాభం లేదు, గెలువక లాభం లేదు మాకు. 500 గ్యాస్ ఇస్తున్నాడు. 50 సంవత్సరాలు ఉన్నాయి నాకు, పింఛన్ లేదు. కష్టం చేయడానికి శాతం వచ్చింది, పింఛన్ లేదు. నేను ఆడపిల్లలకు పైసలు వేస్తున్నాడు. ఒకటి నేను ఆడపిల్లలకు బస్ ఫీజు వేసినాడు. మగవాళ్ళు ఎట్లా పోవాలి? ఆడపిల్ల సేఫ్టీ చూసుకున్నావు, మగవాళ్ళు ఏం కష్టం చేస్తాని? మేము గరీబ్ వాళ్ళం ఉన్నాం. ఏం పెట్టాడు మాకు? నేను కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ ఇచ్చింది లాభం లేదు మాకు. మాకేం చేయకొచ్చాడు? గరీబ్ వాళ్ళకు ఉన్నోనికి ఉన్నోని గుద్దలో పెడుతున్నాడు. మేము గరీబ్ వాళ్ళము, జాగా లేదు, ఏం లేదు. ఎవరికి ఏమి ఇచ్చాడు? కాంగ్రెస్ వచ్చి 100 రోజులే అవుతుంది, ఇంకో కొంచెం వెయిట్ చేయండి. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఏం చేయలే, మాకు 100 రోజులే అయింది కానీ అంటూ 500 గ్యాస్ ఇప్పిస్తున్నాడు. ఏమి చేయడు, చేసుడు అయితే ఏమి చేయడు. అసలు నువ్వు చేస్తాడనే అసలు నమ్ముడు నమ్మొద్దు. 100 రోజులే అయింది కదా, చెయ్యడు. అయితే కదా శాతం అయితే కదా. కేసీఆర్ చేసింది ఏదో పబ్లిక్ అందరికీ ఎరక. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని పబ్లిక్ అర్థమైంది. ఇప్పుడు కాసానికి జ్ఞానేశ్వర్ ఎంపీ అంతిగా కేసీఆర్ కు పడతా అంతిగా. రుణమాఫీ అయినా రుణమాఫీ చేయడు, ఏమి చేయడు. ఏడాది మొత్తం ముట్టి అట్లనే పోతుంది అంతే. ఏం లేదు మాకు. మాకు ఇవ్వకొచ్చినా బాధపడుతున్నాం. నేను ఆయన 500 గ్యాసు మాకు పింఛన్ ఇస్తే మేము బాధపడకుండా ఏం చెప్పనా? 500 గ్యాసు గరీబోనికి ఏమన్నా జాగా లేక ఏమైనా జాగా చూపించి ఖాళీ జాగా చూపిమను, గుడి చేసుకొని మొత్తము. అన్న నాకు జాగా ఉంది, నాకు జాగా ఉంది, ఇల్లు ఇస్తున్నాడు. ఇది వాడి ఇల్లు లేదు, వాడిని మన్ను పోయి లేదు. ఎందుకు వానికి ఓటేయాలి? ఇంకా నేను నాకు జాగుందనా? వాస్తవంగా చెప్తున్నా, నాకు ఇల్లు జాగుంది. నా పెద్ద మంచి జాగుంది. నాకు ఇల్లు ఉంది కదా, ఇల్లుకి జాగే ఇల్లుకి ఇస్తానా? నేను చెప్పేదల్లా ఒకటే అన్న, కేసీఆర్ అంటే సీఎం. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు ఉన్నాయి, కానీ నాకు ఓటు హక్కు వచ్చి కమ్సే కమ్ 30-35 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది సీఎంలు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ కేసీఆర్ అంటే సీఎం ఇంతవరకు రాలేదు, ఇక రాడు. కేసీఆర్ అంత మంచి పరిపాలన చేస్తే మరి అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయిండంటే ఆయన అదృష్టం తక్కువ ఉండి ఓడిపోయాడు. విన్నావా? ఆయన అదృష్టం తక్కువ ఉండి ఓడిపోయాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇంతమంది ముఖ్యమంత్రులకు ఈ బుద్ధి లేదా? కళ్యాణ పథకం ఇవ్వాలని లేదా? లేకుంటే రైతు బంధు వేయాలని లేదా? లేకుంటే సహారా పింఛన్ పెంచాలని లేదా? వాళ్ళకు దిమాగ్ లేదా? వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? అసలు కేసీఆర్ ఎందుకు ఆలోచించాలి? ఆయన దగ్గరికి వచ్చినాకనే ఈ పథకాలు ఎందుకు వెళ్ళాలి? ఎందు గురించి వెళ్ళినాయి? మాకు కేసీఆర్ మీద ఎటువంటి కోపం లేదు, నా రేవంత్ రెడ్డి మీద ఎటువంటి కోపం లేదు, ఎటువంటి కోపం చెప్తారు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చారు, దాంట్లో 3 గ్యారంటీలు హామీ అయినాయి. ఏం చెప్తారు? 6 గ్యారంటీలు కాదు, 12 గ్యారంటీలు తీసుకొని మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఏమన్నాడంటే, నేను చేసిన వాగ్దానం కంపల్సరీ వెళ్తుంది. ఈ రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా ఇప్పటి వరకు? కేసీఆర్ 50 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు వేసిండు, మరి ఈయన ఎందుకు వేయలేదు? కేసీఆర్ 100 కోట్లు అప్పు చేసిపోయిండు, ఖజానా లేదు. ఆయన 100 కోట్లు చేయొచ్చు, 100 లక్షల కోట్లు చేయొచ్చు. టైంకు గరీబోని కడుపు అయితే నింపిండు, టైంకు గరీబోని కడుపు అయితే నింపిండు. ఎట్లుంది రామరాజ్యం వచ్చింది అంటున్నా? నేను చెప్పేదల్లా ఒక్కటే, ఆయన దొంగతనం చేసిండా, తప్పు చేసిండా, ఒప్పు చేసిండా అది నాకు తెలియదు. టైంకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టిండు. మొక్కంగానే దేవుడు వరం ఎట్లా ఇచ్చిండో మా ఆకలికి కేసీఆర్ అట్లా చేసిండు.
ఏం చెప్తారు మీరు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు? అసెంబ్లీలో ఓడిపోయారు, ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయి, ఏం చెప్పాలి? ఎన్ని సీట్లు వస్తాయని రేపటి దినం ఏం జరుగుతుందని నేను ఎట్లా చెప్తా? రేపటి దినం నేను కేసీఆర్ గెలుతాడని తెలంగాణ మొత్తం అనుకుంది. కేసీఆర్ గెలుతాడని తెలంగాణ మొత్తం అనుకుంది. కానీ కేసీఆర్ ఓడిపోయిండే. కేసీఆర్ ఓడిపోయిండు. దానికి ఏం చేస్తారు? రేపటి దినం ఏమవుతుందో ఏం కాదో అది మనకు తెలియదు. కానీ మనకు ఆకలికి అన్నం పెట్టినోడే దేవుడు. మార్పు ఎట్లుంది? మార్పు కావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు. మార్పు ఏ మార్పు ఉంది? పొలాలు ఎండిపోతున్నాయి. పని చేద్దామంటే పని లేదు. ఏంది గరీబుల బతికేంది? నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఒక్కని బతకంగానే దేశం అంతా బాగుపడుతుందా? ఇది ఎక్కువ రెడ్డిల నుంచి నడుస్తుందనా వాసంగా చెప్పాలంటే అనా, ఇది ఎక్కువ రెడ్డిల గురించి నడుస్తుందనా, ఇది వాసంగా బాధతో చెప్తున్నామన్నా. ఆయన మీద కోపం లేదు. మా బాధ తీర్చమను నేను, మా బాధ తీయమాను. మా బాధ తీస్తే నేను ఉండేటోడెవడో పోయేటోడెవడో. మాకు 500 గ్యాస్ ఇస్తున్నాడు, పైసలు ఇస్తున్నాడు, 50 సంవత్సరాలు అవన్నీ ఏడిచ్చాడు. ఒక్క గ్యాస్ మీద రాలేదు నాకు. నేను గరిపోనేగా. ఫుట్పాత్ మీద ఉన్నా. నాకు గుడిసే ఉంది. ఇంత జాగ చూపిమన్ 30 గదాలు 20 గదాలు జాగ చూపిమన్. ఆయన ఫోటో పెట్టుకుని మొత్తం రోజు. మరి ఈ పని చేయండి, మాకేంది? నేను గెలిపించాము. ఇప్పుడు నువ్వు మంచివాడమని గెలిపించాము. నువ్వు ఇట్లా చేస్తావంటే మేమెందుకు గెలిపిస్తాం? తప్పుంటే ఆయన మీద తప్పు కాదు, మాకు బాధ ఉండి చెప్తాం మీకు. నేను ఆయన చేసే పనులు మాకు చెప్తే ఆయన కోపం కానీ మాకు లోపల స్టేషన్లో పెట్టండి. నేను జైల్లో పెట్టినా అన్నం తిని కూడా బతాము. ఇంట్లో తిన్న అదే పూట జైల్లో మూడు పూటలు వస్తుంది. పొద్దుగాల కిచిడి వచ్చిడి అన్నీ వస్తాయి. సుఖం బతుకు.